బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకు వచ్చాను. మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రాబోతున్నారన్న చర్చ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను హీటెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్ వేసిందంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది. మైనార్టీ వర్గాల నుంచి ఒకరు కూడా మంత్రివర్గంలో లేకపోవడంతోనే ఇంత పెద్ద ఎత్తున బిగ్ స్కెచ్ వేసిందన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఎప్పుడు షబ్బీర్ అలీనే కాంగ్రెస్ పార్టీ అంటే షబ్బీర్ అలీ గుర్తుకొస్తా ఉంటారు. షబ్బీర్ అలీని పక్కన పెట్టి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి ఎల్లుండే మంత్రివర్గంలోకి తీసుకుపోతున్నారు, ఎల్లుండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరి ఎందుకు ఈ టైంలోనే అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారన్న ఆ చర్చ ఎందుకు లేవనెత్తిందంటే అనేక రకాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు అంటే 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారు. ఆ 1,00,000 ఓట్లను కొల్లగొట్టడానికే ఇదంతా బిగ్ స్కెచ్ వేసిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం మాత్రం ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ అజారుద్దీన్ మంత్రివర్గంలోకి రాబోతున్నారన్న చర్చ జరిగింది. మరి అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏమైనా చేసిందంటే నథింగ్ ఈజ్ డూయింగ్ అన్న ఆ కాన్సెప్ట్లో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్న ముచ్చట్లు మాత్రం ఉన్నాయి. గత 2 సంవత్సరాల క్రితం ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పోటీ చేసిండు. తదనంతరం ఈ 2 సంవత్సరాల అజారుద్దీన్ అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా కనిపించని పరిస్థితికి వెళ్ళిండు. మళ్ళీ ఆ సీన్లోకి మాగంటి గోపీనాథ్ చనిపోవడంతోనే సీన్లోకి వచ్చి నేను పోటీలో ఉన్నానని తనకు తను ప్రకటించుకున్న నేపథ్యంలో ఇక్కడ అసదుద్దీన్ ఓఐసీ నుంచి ఉంటే ముస్లిం క్యాండిడేట్ ఉంటే ఎంఐఎం క్యాండిడేటే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కి ముస్లింగా మేము అవకాశం ఇవ్వము అన్న ఒక చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే అజారుద్దీన్ను ఆ సీన్ నుంచి తప్పించేసిళ్ళు, నీకు ఎమ్మెల్సీ ఇస్తామని ఇమీడియట్గా అప్పుడే తప్పించేసి నవీన్ యాదవ్ను రంగంలోకి దింపిళ్ళు. మరి ఇక్కడ ఎంఐఎం సపోర్ట్తోనే అజారుద్దీన్ మంత్రివర్గంలోకి రాబోతున్నారంటే అవునండే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది. మరి మంత్రివర్గంలోకి ఏకైక ముస్లిం మైనార్టీకి చెందిన అజారుద్దీన్ రంగంలోకి దిగబోతున్నారన్న చర్చ జరుగుతుంది. దీనంతటికీ కారణం ఏదైతే మనం గతం తెలుసుకుంటే ఒక్కసారి జూబ్లీహిల్స్ ప్రజెంట్ నడుస్తూ ఉంది. గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే ఇక్కడ హుజరాబాద్ బై ఎలక్షన్ నడుస్తూ ఉంది. హుజరాబాద్ బై ఎలక్షన్లో ఏం చేసిందంటే దళిత బంధువుని తీసుకొచ్చిళ్ళు. అంటే దళితుల ఓట్లన్నీ మొత్తం గంపగుత్తగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కొల్లగొట్టాలి, తద్వారా అక్కడ ఈటెల రాజేందర్ను సర్వనాశం చేయాలి, భూస్థాపితం చేయాలి ఈటెల రాజేందర్ అన్న ఒక కంకణం కట్టుకొని దళిత బంధుని తీసుకొచ్చింది. దళిత బంధు వచ్చినా ఇంకో బంధు వచ్చినా ప్రీతి బంధు వచ్చినా అక్కడ ఈటెల రాజేందరే మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవసాగిండు. ఇక్కడ కూడా ఇదే కోణం వినిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ స్కెచ్లు మాత్రం ఎవరికి అందనంత దూరంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఆ స్కెచ్కు ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అయోమయంలో పడిందా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉంది. 1,00,000 ఓట్లను అప్పనంగా కొట్టేసే కార్యక్రమంలో ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇచ్చినాం కాబట్టి ఇక మీకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ముస్లిం మైనార్టీలందరూ అజారుద్దీన్ దగ్గరికి వస్తే అన్ని పనులు చేసి పెడతారన్న ఒక నమ్మకం మాత్రం వాళ్లకు ఇస్తున్నట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. ఇప్పటికే 14 మంది మంత్రులు ఉన్నారు, ఇంకా 2 ముగ్గురు రావాల్సి ఉంది. ఇప్పుడు అజారుద్దీన్తో 15 మంది మంత్రులైన్లు, ఇంకా 2 పెండింగ్లో ఉన్నది. ముఖ్యమంత్రితో కలుపుకొని ప్రజెంట్ 15 మంది ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. ముఖ్యమంత్రితో కలుపుకొని ఇప్పుడు 16వ మంత్రిగా అంటే ముఖ్యమంత్రిని తీసేస్తే 14 మంత్రులు కావచ్చు. 14 మంత్రులలో ఇప్పుడు 15వ మంత్రిగా అజారుద్దీన్ రాబోతున్నారన్న ఆ చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఇంకా 2 మరి బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ 2 కూడా బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదు అని ఆ సమాధానం మాత్రం అనిపిస్తూ ఉంది. చెప్పడం బీసీలో అయితే చేయడం మాత్రం వేరే కాన్సెప్ట్లో ఉంది. మరి నిజంగానే ఎవరెవరు మంత్రివర్గంలో ఉన్నారు, మరి అజారుద్దీన్ రావడం ద్వారా ఏదైనా మంత్రి పదవి వెళ్ళే అవకాశం ఉందా, ఎవరినైనా తీసేసే అవకాశం ఉందా? మరి ఇప్పటిదాకా కొండా సురేఖకు రేవంత్ రెడ్డితో ఆ సఖ్యత లేదు. కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అటాక్ చేసిన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి కొండా సురేఖని ఏమైనా తప్పించే ఏర్పాట్లు చేస్తారా? అంత ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అసలు మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు, మరి మిగతా మంత్రులు ఈ మంత్రివర్గంలో ఉన్న మంత్రులను ఎవరినైనా తీసేసే అవకాశం ఉందా? ఒక్కసారి మంత్రివర్గంలో
ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారో ముందుగా చర్చించుకొని అజారుద్దీన్ ఏ విధంగా మరి ఏ శాఖకు అజారుద్దీన్కు ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి మైనార్టీలకు సంబంధించిన శాఖ అడ్లూరి లక్ష్మణ్ దగ్గర ఉన్న శాఖ ఇస్తారా, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నా ఇస్తారా? అజారుద్దీన్కి అయితే తెలుగు అయితే రాదు, తెలుగు ప్రజలతో మమేకం కాలేని పరిస్థితి మాత్రం ఉంది. కేవలం ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అసలు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వంలో ఎవరెవరు మంత్రులుగా ఉన్నారు, ఏ శాఖ రాబోతుందో ఒక్కసారి చర్చించుకుందాం, చూద్దాం ఏం జరుగుతుందో ఒక్కసారి చర్చించుకుందాం, ఒక్కసారి చూద్దాం. ఓవరాల్గా నుంచి స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. నెంబర్ 2 బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇక్కడ 3 ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కీ రోల్లో ఉన్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే నల్గొండకు పోతే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఇక ఖమ్మంకి వెళ్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. ఖమ్మంకి వెళ్తే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఇక్కడ 7 ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి వెళ్తే దుద్దిల్లా శ్రీధర్ బాబు ఉన్నారు మంత్రివర్గంలో. దుద్దిల్లా శ్రీధర్ బాబు ఉన్నారు మంత్రివర్గంలో. 7 వచ్చింది. ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పోతే పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ఇదే కరీంనగర్కు వెళ్తే అడ్లూరి లక్ష్మణ్ ఉన్నాడు. అడ్లూరి లక్ష్మణ్ ఉన్నాడు. ఇక మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్తే జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. ఇక్కడ వాకిటి శ్రీహరి రీసెంట్లీ మంత్రి పదవి వచ్చింది, వాకిటి శ్రీహరి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తే ఇక్కడ వివేక్ వెంకటస్వామి ఉన్నాడు. వెంకటస్వామి తండ్రి పేరు పక్కన పెట్టుకున్నాడు చనిపోయిన తర్వాత. వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేసరికి దామోదర రాజనరసింహ ఉన్నారు. దామోదర రాజనరసింహ అందుబాటులో ఉన్నారు. దామోదర రాజనరసింహ అందుబాటులో ఉన్నాడు. దామోదర రాజనరసింహ తర్వాత ఇక్కడ దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పోదాం. సీతక్క ఉమ్మడి వరంగల్ జిల్లాకు పోతే సీతక్క అందుబాటులో ఉంది. సీతక్క కొండా సురేఖ ఇంతే కదా. 15 మంది ప్రజెంటు మన రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఈ 15 మంది ముఖ్యమంత్రితో పాటు ప్రజెంట్ 15 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్లా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ, సీతక్క, కొండా సురేఖ 15 మంది. మరి 15 మందిలో ఇప్పటికే బీసీ అని పంగనామాలు కొడతా ఉంది, పొంకనామాలు కొడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి బీసీ అని చెప్పేసి మళ్ళా వేరే వర్గాలకు మంత్రి పదవులు ఇస్తూ ఉన్నారు. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకునే ఇస్తూ ఉన్నారు అన్న చర్చ జరుగుతుంది. మరి ఇక్కడ బీసీ అని ఇప్పటి వరకు చేసుకుంటా పోతా ఉన్నారు. మరి కొండా సురేఖను తీసేసేమన్నా ఇక్కడ అజారుద్దీన్కి ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఉందా అంటే కాదు అనేది సమాధానాలు వినిపిస్తూ ఉంది. మరి 15 మందిలో
ఒక రెడ్డి వర్గం నుంచి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇక్కడ నలుగురు రెడ్డి వర్గం నుంచి మాత్రం అందుబాటులో ఉన్న పరిస్థితి మాత్రం ఉంది. కమ్మ సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి దుద్దిల్లా శ్రీధర్ బాబు ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ బట్టి విక్రమార్క, దామోదర రాజ నరసింహ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ నలుగురు మంత్రి పదవిలో ఉన్నారు ఎస్సీ సామాజిక వర్గం నుంచి. బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ 1, పొన్నం ప్రభాకర్ 2, వాకిటి శ్రీహరి 3, అంటే ముగ్గురు మాత్రం బీసీలు ఉన్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. రెడ్డి నుంచి 4 మంత్రి పదవుల్లో ఉంటే, ఎస్సీ నుంచి 4 మంత్రి పదవుల్లో ఉంటే, బీసీ నుంచి 3 మంత్రి పదవుల్లో ఉంటే, ఇక్కడ అంటే ఇది కూడా ఓసీ కిందకి వస్తుంది. బ్రాహ్మణ నుంచి 1 ఉంటే, కమ్మ సామాజిక వర్గం నుంచి 1 ఉంటే, ఇక్కడ వెలమ సామాజిక వర్గం జూపల్లి కృష్ణారావు 1 ఉన్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎస్టీ కోటాలో ఇక్కడ సీతక్క 1 అందుబాటులో ఉన్నారు. ఇది మొత్తం మీద మంత్రివర్గ పిక్చర్. అంటే మైనార్టీ కోటాలో అజారుద్దీన్ తీసుకోవడం ఎవరు తప్పు పట్టడం లేదు అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. మొత్తం ఓసీలు అంటే రాష్ట్రాన్ని నడిపించే దాంట్లో అంటే బీసీలు 52% అని మనం చెప్తూ ఉంటాం. రాష్ట్రాన్ని నడిపించే దాంట్లో ఓసీలు 7 ఉన్నారు మంత్రి పదవులలో. ప్రజెంట్ కీ రోల్లో ఓసీలు 7 ఉంటే, ఎస్సీలు 4 ఉన్నారు, బీసీలు 3 ఉన్నారు, ఎస్టీ 1 ఉన్నారు. మైనార్టీ వర్గం నుంచి ఇప్పుడు అజారుద్దీన్ కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ మాత్రం 100కు 100% కనిపిస్తూ ఉన్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక 16వ వ్యక్తిగా అజారుద్దీన్ను మనం తీసుకొస్తూ ఉన్నారు. 16వ వ్యక్తిగా అజారుద్దీన్ తీసుకొస్తా ఉన్నారు. ఇక రిమైనింగ్ ఓన్లీ 2 మంత్రి పదవులు పెండింగ్లో ఉంటాయి, 17, 18. ఈ 2 మంత్రి పదవులు నిజంగా మరి బీసీలకు వచ్చే ఆస్కారం ఉందా? బీసీలకు ఇప్పుడు 18 మంది అంటే 9 మంది బీసీలు ఉండాలి కదా, సగం మినిమం 50% చేసుకుంటే కూడా 9 మంది బీసీలు ఉండాలి. మరి బీసీలు లేని పరిస్థితి మాత్రం ఉంది. ఏది ఏమైనప్పటికీ అజారుద్దీన్ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గం కోసమే, జూబ్లీహిల్స్లో కేవలం 1 లక్ష ఓట్ల మైనార్టీ ఓట్లు కొల్లగొట్టడం కోసమే అజారుద్దీన్ తీసుకొస్తున్నారన్న ఒక విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యం మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అజారుద్దీన్ ఎప్పటి నుంచో మంత్రివర్గం నుంచి రావాలి అన్న ఒక చర్చ నడుస్తూ ఉంది. మంత్రివర్గం నుంచి వస్తారా రారా అనేది పక్కన పెడితే మంత్రివర్గంలో తీసుకుంటున్నారన్న ఒక చర్చ ఎప్పుడైతే ఉంటుందో అది పెద్ద ఎత్తున ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ మైనార్టీ వర్గాలను కంప్లీట్గా ఒక తన బుట్టలో వేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ బిగ్ స్కెచ్ వేసింది. దానిలో ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రం ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అజారుద్దీన్ను. ఇంకా 2 మంత్రి పదవులు ఎవరికి అడ్డ చర్చ జరుగుతుంది. ఇప్పటికే 2 సంవత్సరాలలో అనేక ఇబ్బందులు పడి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి మరి ఆ 2 మంత్రి పదవులు బీసీలకు ఇస్తారా, అవి కూడా ఆమ్యామ్యాలతో సరిపెడతారన్న చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎల్లుండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక్కడ అజారుద్దీన్ కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకొని మరి ఇంత చేసినా కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందా గెలవదా అన్న ఒక చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇక అజారుద్దీన్కి మంత్రి పదవి ఎల్లుండి తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. నిన్న అజారుద్దీన్ ఆయన కుమారుడు అసదుద్దీన్తో
ఆ భేటీలో సీఎం రేవంత్ మంత్రి పదవి ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో మైనార్టీ లేకపోవడంతో అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ అజారుద్దీన్ పేరును ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. దానికి ఆమోదం తెలపాల్సి ఉంది. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆమోదం తెలపకుండా మంత్రి పదవి ఎట్లొస్తుంది అన్న ఒక చర్చ జరుగుతుంది. ఆమోదం తెలపన అవసరం లేదు. మంత్రి పదవి తీసుకున్న తర్వాత 6 నెలల లోపు ఎమ్మెల్సీ అయినా కూడా వాళ్ళకు అర్హతనే. పరీక్ష పాస్ కాకుండా కూడా పరీక్ష పాస్ అయితే మేము 6 నెలలల్లా నాకు కొలువి అండి తీసుకున్నట్టు ఉంటుంది కథ. వాళ్ళకు ఒక రూలు సామాన్యులకు ఒక రూల్ లాగా ఉంటుంది. భారతదేశ చట్టాలే అట్లా పాడైన పరిస్థితి మాత్రం ఉంది. ఏది ఏమైనప్పటికీ గవర్నర్ ఆమోదం పొందితే ఇక ఎమ్మెల్సీగా అవుతాడు. ఎమ్మెల్సీ ఒకవేళ కాకుండా కూడా మంత్రి పదవి కొలువు చేయొచ్చు 6 నెలల లోపు. 6 నెలల్లో కంప్లీట్గా మళ్ళా ఎమ్మెల్సీ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్నీ ఆలోచించే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000 మైనార్టీ ఓట్లే గంపగుత్తగా వేసుకోవడానికి అజారుద్దీన్ని రంగంలోకి దింపిళ్ళు. బిగ్ స్కెచ్ వేసిండు రేవంత్ రెడ్డి అన్న చర్చ జరుగుతుంది. సరే, ఎన్ని స్కెచ్లు వేసినా ప్రజల దగ్గర నిజంగా కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉంటే 100% కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డ గెలవాలని ప్రజా వాయిస్ 100% కోరుకుంటుంది. కానీ కేటీఆర్ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి కిషన్ రెడ్డి కానీ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు 300 కోట్లకు పైచిలకు ఖర్చు పెట్టడానికి అభ్యర్థులు రెడీ అయిందంటే జూబ్లీహిల్స్లో ఎంత పెద్ద ఎత్తున ఎలక్షన్ ఫండింగ్ జరుగుతుందో అందరికీ తెలుస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈసారి 5,000 నుంచి 10,000 ఓటుకు అందుకునే ఆస్కారం మాత్రం కనిపిస్తూ ఉంది. కంగ్రాచ్యులేషన్ ఎనీవే అజారుద్దీన్ గారు, మీరు మంత్రివర్గంలోకి రావడం, అందులో మైనార్టీ కోటా నుంచి రావడం, మరి మైనార్టీల బతుకులు ఏమన్నా బతుకు చిత్రం మారుతాయా? ఎంఐఎం ఎన్నిసార్లు గెలిచినా ఆ ఓల్డ్ సిటీ బతుకు చిత్రాలు మారలే. మరి మంత్రివర్గంలోకి అజారుద్దీన్ రావడంతోనే బతుకు చిత్రం మారుతుందంటే $1 మిలియన్ ప్రశ్నగా మాత్రం మారుతూ ఉంది. ఎనీవే కంగ్రాచ్యులేషన్ వన్స్ అగైన్.